మన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ప్రతి సోమవారం కూడా మనం PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది డివిజన్ వారీగా కూడా రెవెన్యూ అంటే జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ PGRS నిర్వహిస్తున్నాం. అయితే ఇది ఫస్ట్ టైం రాష్ట్రంలో జరుగుతూ ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు వచ్చిన గ్రీవెన్సెస్లో 60 నుంచి 70% రెవెన్యూ రిలేటెడ్ ఉంటాయి. తర్వాత కొంత పోలీస్, సో కొన్ని సివిల్ డిస్ప్యూట్స్గా ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రీవెన్సెస్ మనం ఎండార్స్ చేస్తుంటాం. కానీ ప్రజలు సంతృప్తి చెందట్లేదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎప్పుడు కూడా సంతోషకరంగా ఉండట్లేదు. కాబట్టి రెవెన్యూ పోలీస్ ఉమ్మడిగా ఆ గ్రీవెన్స్ పరిష్కరించడానికి అవసరమైతే వారికి కౌన్సిలింగ్ కావచ్చు, న్యాయ సలహా కావచ్చు, లేదంటే లీగల్ ప్రాసెస్ ఏంటి, లేదంటే ROR ప్రకారంగా ఎలా చేసుకోవాలనే దాని మీద కొంచెం వారికి బ్రీఫ్ చేయడం జరుగుతుంది. ఇవి ఒక నెల రోజుల లోపల ఏవైతే అర్హత ఉన్నటువంటి పిటిషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సంతృప్తికరంగా పరిష్కరించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు మన జిల్లా SP సతీష్ గారు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారు కూడా హాజరయ్యారు. సో ఇది ప్రజలకి కావాల్సినటువంటి ఏవైతే అర్జీలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము విచారణ చేసి సంతృప్తికర స్థాయిలో దీన్ని పరిష్కరించడం జరుగుతుంది. నా పేరు భాగ్యలక్ష్మి. నాపై 4 దాడి చేశారు సార్, కానీ ఒక పర్సన్ మాత్రం అరెస్ట్ చేశారు, 3 అయితే అరెస్ట్ చేయలేదు సార్. నాకు న్యాయం జరగలేదు సార్. అందుకు కలెక్టర్ దగ్గరికి ఏ విషయం మీద కొట్టారమ్మా? పూలు పెట్టుకుంటానని దానికే సార్, ఇంకే తప్పు లేదు సార్. పూలకే సార్, ఇంకేం మేటర్ లేదు సార్. పూలు కొన్ని పెట్టుకుంటానని దానికే దాడి చేసినారు సార్. 4 పూలు దాడి చేసినారు సార్ నాపై. కానీ 2 కేసులే కట్టినారు సార్. 2 కేసులు మాత్రం కట్టినారు. ఏది లేదు, కాళ్ళంటే స్కోర్ చేసుకోండి ఊరంతా. బట్టలు లాగేసి కొట్టినారు సార్. బట్టలు లాగేసి మొత్తం కొట్టినారు. SP దగ్గర ఇచ్చినారు ఫొటోస్ కూడా. బట్టలు ఏమాత్రం లేదు సార్. మానసికంగా, శారీరకంగా అన్ని విధాలా ఇబ్బంది పెట్టినారు సార్. మళ్ళీ స్టేషన్ దగ్గర దాడి చేసినారు సార్. PCలు ముందరే చెప్పులతో కొట్టినారు సార్. మామూలు PCలు ముందరే. PCలు 4 అడ్డుకుంటే కూడా 4 తోసేసుకొచ్చినారు సార్. 4 మాకు పేరు సాధిక, మా నాన్న పేరు రమణ్, మా అన్న పేరు సంజయ్ బాబు. మా అన్న యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దాని తర్వాత ఫ్రీలాన్సింగ్ చేస్తూ తను ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. 2 కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒకటి మొమెంటమ్ ఎనర్జీ అని చెప్పి మా అన్న ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాని తర్వాత మా అన్న ఓన్గా కంపెనీ ఎటర్న్ ఓమ్ని అనే కంపెనీ పెట్టినాడు. దాంతోపాటు డేటా సైన్స్ ప్రాజెక్ట్ చేస్తూ ఉండేవాడు. అది కొన్ని 100 కోట్లు వాల్యూ చేస్తుంది అని మొన్న వినాయక చవితికి వచ్చినప్పుడు కొన్ని 100 కోట్లు వాల్యూ చేస్తుంది. అయిపోయింది ప్రాజెక్టు. సెప్టెంబర్ ఎండింగ్ అంతా కూడా అమ్మేస్తాను అని చెప్పి అన్నాడు. కానీ సెప్టెంబర్ 3కి ఇక్కడ నుంచి ఆగస్ట్ 29th ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినాడు. సెప్టెంబర్ 3 పోలీసులు మాకు కాల్ చేసి బొమ్మనల్లి పోలీస్ స్టేషన్ నుంచి మీ అన్న సూసైడ్ చేసుకున్నాడు, హ్యాంగ్ చేసుకున్నాడు అని చెప్పి కాల్ చేసి చెప్పినారు. మా అన్న కాదు అని చెప్తే సరే ఎవరో ఒకరిని కన్ఫర్మేషన్కి పంపించండి అంటే మాకు తెలిసిన ఒక పర్సన్ని పంపిస్తే మా అన్న ఆయన కన్ఫర్మ్ చేశారు. కానీ మాకు ఇన్ఫార్మ్ చేయకుండా పోలీసు బొమ్మనల్లి పోలీసులు మార్చరీకి పంపించేస్తున్నారు. పొద్దున్న మేము వెళ్ళి కాల్ చేసి డైరెక్ట్ మార్చరీకి పంపించినాం, అక్కడికి వెళ్ళి చూసుకోండి అన్నారు. దాని తర్వాత మేము అక్కడికి వెళ్ళి చూసుకుందాము అని అడిగితే మాకు అట్లీస్ట్ ఒక 1-2 మినిట్స్ కూడా మాకు మా అన్న చూపించట్లేదు, టచ్ కూడా చేయలేదు. దాని తర్వాత మేము పోలీస్ స్టేషన్కి 7:30కి అంతా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. కానీ